ఆక్వా రైతులు, ఆక్వా సంఘ పెద్దలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయరామకృష్ణరాజు ప్రత్యేక నమస్కారం. గత కొద్ది కాలంగా ఆక్సా రంగం సంక్షోభంలో రైతు సంఘాలు, రైతులు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడున్న సంక్షోభం ఏంటంటే ఫీడ్ రేటు అధికంగా పెరగడం కారణంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నపించుకుంటాం. అలాగే రైతు సంఘాల తరఫున మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు సంఘాల తరఫున మేము చెప్పిన విన్నతిని దృష్టిలో పెట్టుకుని మన భీమవరం వచ్చి చేయటం, రైతు సంఘాల తరఫున పోరాటం జరిగింది. అలాగే గత 2 రోజుల కిందట పాలకొల్లులో రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కలిపి నిర్వహించిన రైతు మీటింగ్ సభ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే అవాస్తవాలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే రైతు సంఘాలు రైతులకి ప్రభుత్వం మంచి చేయాలని కోరుకుంటాం. ఏ ప్రభుత్వం మంచి చేసినా ఆ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా మనం మంచిని గుర్తించాలి. అలాగే నిమ్మల రామానాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గురించి గొడ్డల పార్టీ అనడం జరిగింది. ఎందుకంటే జగన్ గారి గురించి పరిపాలనలో ఎక్కడ తప్పులు పట్టుకుంటాం మీ వల్ల అవదు, మీ కూటమి ప్రభుత్వానికి గొడ్డల పార్టీ అనో వివేకానంద రెడ్డి హత్యనో ఈసేవడం తప్ప ఆక్వా రంగంలో జగన్ గారి కన్నా 1% మంచి చేసినట్టు మీరు నిరూపించాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది ఇంకా శాశ్వతంగా మీరు మమ్మల్ని తిట్టడం, మీరు మమ్మల్ని తిట్టుకోవడం గతం మార్చేయాలి. ఎందుకంటే కాలం మారింది, ప్రజల ఆలోచన మారింది. ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలి. అబద్ధాలు ఆడి ప్రజల్లో మోసం చేయాలన్నది అది శాశ్వతంగా నిలబడదు. ఎందుకంటే ప్రజలు కూడా ఎలక్షన్ రోజునే మనం ఓట్లేసి మనకు సంబంధం లేదు అనుకున్న వదిలేసి రోజులు అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వాన్నే కాక్రోచ్ పార్టీ అనేది మినిస్టర్ గారిని రాజీనామా చేయించి పరిస్థితి ఉద్యమాలు తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. రైతుల్లో కూడా ఆందోళన ఉద్దేశంతో ఈ రోజు మీరు ఆక్వోద్యమం, నాన్ ఆక్వోద్యమం లేదని చెప్పి మేము మంచి చేస్తామని చెప్పి 57 జీవో తెస్తామని చెప్పి రైతుల సమక్షంలో జేజేలు కొట్టించుకున్నారు. రైతుకి ఆల్రెడీ రూపన్నర సబ్సిడీలో మా జగన్ గారి గవర్నమెంట్ లో చేసిన రూపన్నర సబ్సిడీ ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. కాకపోతే 80% జనం ఆక్వా రైతులు రూపన్నర సబ్సిడీని వినియోగించుకుంటున్నారు. కాకపోతే నానాక్వోద్యమానికి ఇంతవరకు రాలేదు. మీకు గత ఎలక్షన్ లో మీరు హామీ ఇచ్చారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆక్వోద్యమం, నానాక్వోద్యమం లేకుండా చేస్తాం, అన్నిటికీ రూపనర్ ఇస్తామని చెప్పారు. అలాగే ట్రాన్స్ఫర్లు తగ్గించి రేట్లు తక్కువ రేట్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజు మీరు ఆ వాగ్దానాన్ని అమలు చేయకుండా జీవో రూపంలో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిన మేమే మంచి చేస్తాం, రైతు పక్ష పార్టీని మేము చెప్పడం ఎంతవరకు ధర్మం అని కూటమి పెద్దలకి, మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయేది రాజకీయ నాయకుడు ప్రజలకి మంచి చేయాలి, ప్రత్యేకంగా ఆక్వా రంగానికి కానీ రైతులకు కానీ మంచి చేయాలి. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతుకి ఉచిత కరెంట్ ఇస్తామని వాగ్దానం చేస్తే అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రావడంతో పాటు ఈ రోజు వరకు ఫ్రీ కరెంటు తీయటం ఎవరి వల్ల అవ్వదో అదే కంటిన్యూ అవుతుంది. అలాగే రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 పాదయాత్రలో మా ఉండి నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆక్వా రైతులకి రూపనర్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది, ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగి జగన్మోహన్ రెడ్డి గారు పీవీఎల్ గారిని చూసి మన ఆక్వాకి సబ్సిడీ రూపనర్ ఇస్తామని అన్నాం కదా, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది లేదని అడగటం, అది ఇంప్లిమెంట్ అవ్వలేదని మా పీవీఎల్ గారు చెప్పడం, ఆ గంటలోనే జీవో ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకుని ఆక్వా రంగానికి బ్యాక్ బోన్ గా నిలిచిన మా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ప్రభుత్వాన్ని మేము ఒకటే వినిపిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని మేలుకోమని మేము చెప్పగలం తప్ప ఈ రోజు మా చేయటానికి రైతులు సహకారం చేయటానికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాలు చేయటానికి కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయటం కానీ సరిపోతాం తప్ప రైతులకు సబ్సిడీ రూపంలో ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ దేశ ప్రధానమంత్రి గారు కానీ కలెక్ట్ చేసుకుంటేనే ఈ సమస్య చాలా చిన్నది. ఎందుకంటే నెలకి 1,50,000 టన్నులు ఫీడ్ రైతులకి వెళ్తా ఉంటుంది. 1,50,000 టన్నులకి మన కేజీకి 20 రూపాయలు చొప్పున మనం రీఎంబర్స్మెంట్ ఇస్తే గనక నెలకు 300 కోట్లు అవుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రం ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిన తర్వాత 4 లక్షల కోట్లు అప్పు చేసింది. అలాగే కేంద్రం కూడా ఈ రోజు 200 లక్షల కోట్ల పైన అప్పు చేసింది. చిన్న సంతకం పెడితే నిమిషంలో అయిపోయేది దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు తర్జన భర్జన పడుతున్నారు కదా తప్ప ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలంటే తక్షణమే సబ్సిడీ రూపంలో రీఎంబర్స్మెంట్ ఫీడ్ ప్లాంట్లకు ఇచ్చి రైతుకి తగ్గించి ఆ బెనిఫిట్ ఇస్తేనే ఇవాళ ఫీల్డ్ క్వాలిటీ ఉంటుంది. లేదు ఇలా పట్టించుకోకుండా అలా వదిలేస్తే కనుక ఫీడ్ ప్లాంట్ వాళ్ళు క్వాలిటీ ఇవ్వలేరు, రైతుకి ఇంకా భారం పెరుగుతుంది. ఎందుకంటే
రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న వెన్నబొమ్మ. చిన్న యోగా కార్యక్రమానికి 300 కోట్లు ఖర్చు పెట్టిన మనసు ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఆక్వా రంగాన్ని రైతుని దృష్టిలో పెట్టుకుంటే నెలకి 300 కోట్లు ఇవ్వడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా చిన్న విషయం. దీన్ని పరిగణలో తీసుకోవడం మానేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి కానీ రాష్ట్ర మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపడటం వల్ల మంచిదే తప్ప తప్పేం కాదు. మా ఇంకొక రిక్వెస్ట్, అమరావతి అనే ఒక చోటే కేంద్రీకరించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ డబ్బు అంతా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఈ రోజుల్లో రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే విద్య, వైద్య రంగం, వ్యవసాయం, ఇలాగ ఆక్వా రంగం మీరు హెచ్చించే 10,000 కోట్ల వరకు అమరావతి ప్రాంతానికి వెచ్చించితే సరిపోయేదాన్ని మీరు తీసుకొచ్చి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టడం కారణంగా ఇవాళ అన్ని రంగాలు ప్రజల యొక్క కొనుగోలు శక్తి లేకపోవడం. దీన్ని ఆలోచించి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం కన్నా మా జగన్ గారి కన్నా 1% మంచి చేసినా సరే మేము స్వాగతిస్తాం.